గ్రేవీతో మంచిగా వచ్చింది బోటి ఫ్రై అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు నేను బోటి ఫ్రై చూపిస్తున్నానండి. బోటి ఫ్రై చాలా టేస్టీగా చక్కగా ముక్కలు స్మూత్గా ఉండేలా కుక్ అయిపోయేలాగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో బోటి కర్రీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి మసాలా దినుసులు వాడుతున్నానో అవన్నీ ఖచ్చితంగా మీరు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇప్పుడు ఫస్ట్ అయితే బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఫస్ట్ చూసేయండి. ఇలా కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఇలా బోటీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా కొంచెం ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఉడికించుకోవాలండి. ఒక 10 నుండి 15 నిమిషాల పాటు సాల్ట్ ఇంకా పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు. మొత్తం ఇలా బోటీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మొత్తం ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి 10 నుండి 15 నిమిషాల వరకు. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత పైన ఉన్న స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ పార్ట్ని మాత్రం ఇలా షార్ప్గా ఒక స్పూన్ తీసుకొని కింద ఏదైనా క్లాత్ కానీ కవర్ కానీ వేసుకొని ఇలా చక్కగా అయితే క్లీన్ చేసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. హాట్ వాటర్లో మనం ఆల్రెడీ ఉడికించుకోవడం వల్ల. చూసారు కదా, మొత్తం కూడా ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. కొంచెం షార్ప్గా ఉన్న ఇలాంటి స్పూన్ కానీ లేకపోతే గరిటె కానీ తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసేసుకోండి. బోటీ క్లీన్ చేసేసుకొని ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇలా బోటీ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని అయితే క్లీన్ చేసేసుకుందాం. నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటుంది, కర్రీ బాగుంటుంది. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫ్రై అయితే టేస్టీగా ఉంటుందండి, స్మెల్ లేకుండా. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి, ఖచ్చితంగా అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ బోటీని అయితే మ్యారినేట్ చేసి ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మనం. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఈ ముక్కలకి మసాలా అంతా చక్కగా పడుతుంది. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఈ బోటీ మ్యారినేషన్ కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. ఆయిల్ ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో నూనె ఇంకా కారం 2 కూడా ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ముందే మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఆ బోటీ ముక్కలకి చక్కగా పడుతుందండి మసాలా అయితే. మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఫస్టే. మ్యారినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ముక్కలను అయితే నేను ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాం. ఈలోగా మసాలా దినుసులు ఫ్రై చేసేసుకొని అప్పుడు మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం మనం. నేను చూపిస్తున్న మసాలా పౌడర్ అన్ని వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోండి, అప్పుడే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను నేను. ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకున్నానండి. తర్వాత ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత ఇలాచి, తర్వాత మిరియాలు, తర్వాత స్టార్ అనాస, తర్వాత బ్లాక్ ఇలాచి, తర్వాత తోక మిరియాలు వేసుకుంటున్నాను. తర్వాత చిన్న మొక్క జాజికాయ, తర్వాత జాపత్రి, తర్వాత బిర్యానీ ఆకు ఒక 3 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నానండి. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్ అంతా చక్కగా మంచిగా వచ్చే వరకు. ఫుల్లో పెట్టారంటే కలర్ చేంజ్ అయిపోతే చేదొస్తుంది.
ఎండు కొబ్బరి అయితే నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో గసగసాలు వేసుకుంటున్నాను నేను. గసగసాలు, అలాగే జీడిపప్పు, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను, పుచ్చకాయ గింజలు కూడా. ఇవన్నీ వేసుకుంటేనే మనకి స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయండి. ఎక్కువ స్పైసీ లేకుండా నార్మల్ స్పైసీతో ఉంటుంది. జీడిపప్పు, గసగసాలు, పుచ్చగింజలు, ఎండు కొబ్బరి వల్ల. ఇప్పుడు స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం. మసాలా పౌడర్ అయితే నేను ఇలా మరీ పౌడర్లా కాకుండా ఇలా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. నేను ఈ కుక్కర్ తీసుకొని కుక్కర్లో బోటి అయితే ఉడికించుకుంటున్నాను. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి బోటి ఈ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. ఒక 5 నుండి 6 విజిల్స్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది. నాకైతే 6 విజిల్స్ అయితే పడుతుందండి బోటి ఉడకడానికి. మీ బోటి యొక్క ముదురుని బట్టి మీరైతే కుక్కర్ విజిల్స్ అయితే పెట్టుకోండి. నేను ఇందులో అయితే బోటి ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటున్నాను. బోటి అయితే ఉడికించుకుంటున్నాను దీంట్లో. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బోటిని అయితే తీసుకొచ్చి ఇందులో అయితే ఉడికించుకుందాం. మనకి బోటి కాబట్టి బోటి హార్డ్గా ఉంటుంది కాబట్టి కుక్కర్లోనే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత షాజీరా, ఇంకా ఇలాచి, తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోటీని అయితే వేసుకుంటున్నానండి. ఆ స్పైసెస్ కూడా వేసుకోండి. ఆల్రెడీ మసాలా పౌడర్లో వేసాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. ఇలా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా కూడా బోటికి చక్కగా పడుతుంది. ఆ బోటీలో నుండి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యే వరకు అయితే బోటీని ఉడికించుకోవాలండి. అలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక 6 to 5 విజిల్స్ వరకు అయితే పెట్టేసుకుందాం. బోటీలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే వాటర్ వేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను. బోటీ వేసిన వెంటనే వాటర్ వేయకూడదండి. బోటీ వేసిన తర్వాత కొంచెం సేపు కుక్ అయిన తర్వాత బోటీలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే బోటీ ఉడకడానికి 6 to 7 విజిల్స్ అయితే పట్టిందండి. ఇప్పుడు ఆ బోటీని మనం వేరొక ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. బోటీ అయితే చక్కగా కుక్ అయిపోయింది. చూసారు కదా, మనం ఇలా వేళ్ళతో నలిపితేనే చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బోటీని అయితే మనం వేరొక ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చక్కగా కుక్ అయిపోయింది కదా మొత్తం అంతా కూడా. ఈ బోటీ ఫ్రైకి నేను ఒక 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసుకుంటే కొంచెం మనం రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుందని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని దానిలోకి షాజీరా, చెక్క, లవంగ, ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. ఒక 4 మిర్చి కూడా వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను. ఫ్రై కాబట్టి కరివేపాకు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ముక్కలు చాలా తొందరగా అయితే కుక్ అయిపోతాయి. ఇలా మొత్తం కూడా ఆనియన్ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. ఆల్రెడీ మనం బోటీలో వేసుకున్నాం కదా, అందుకని నేను కొంచెం అయితే వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు అయితే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఉన్న బోటీని అయితే ఆ ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి. మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి.
ఈ బోటీ ఫ్రై మొత్తం అంతా కూడా ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అయితే ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చక్కగా అన్నంలో కూడా చక్కగా కలుపుకొని తినొచ్చండి. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేనైతే రైస్లో కలుపుకొని ఎలా కుదిరిందో మీకైతే చెప్తాను. చూసారు కదా, రైస్లో కూడా చక్కగా కలిసిపోతుందండి. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫుల్ గ్రేవీతో చక్కగా బోటీ ఫ్రై అయితే బాగా వచ్చింది కదా. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. ముక్క కూడా మంచిగా కుక్ అయింది చూడండి. సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.